హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. ఇక సీజన్ 8లో 14 కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చేశారు. అయితే వాళ్ళు రెమ్యూనరేషన్ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్గా మారింది. ఇప్పుడు ఒకసారి ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు వారానికి అనేది ఒకసారి గనుక చూస్తే, ఫస్ట్ హీరో ఆదిత్య ఓం, ఈయన రెమ్యూనరేషన్ అయితే అందరికంటే ఎక్కువే అండి. ఎందుకంటే ఈయన హీరో స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఈయనకి 4.5 lakhs అంటే 4,50,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీరియల్ యాక్టర్ నిఖిల్, ఈయనకి కూడా మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఎంత అంటే 4 లక్షలు ఇస్తున్నారు. ఇక మన గ్లామర్ బేబీ యాంకర్ విష్ణుప్రియ, ఈమెకి ఉన్న పాపులారిటీ దృష్టిలో పెట్టుకొని భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారంట. ఈమెకి ఏకంగా 4,50,000 రూపాయలు ఇస్తున్నారంట. మరొక కంటెస్టెంట్ నాగమణికంట, ఇతనికి 1,50,000 ఇస్తున్నారంట. యశ్వి గౌడ, ఈవిడకైతే 3.7 lakhs అంటే 3,70,000 ఇస్తున్నారండి. అలాగే ప్రేరణకి కూడా 3.2 అంటే 3,20,000 ఇస్తున్నారండి. అలాగే బేబక్క అయితే మాత్రం రెమ్యూనరేషన్ ఎక్కువగానే, ఎంత అంటే 2.5 అంటే అక్షరాల 2,50,000 వారానికి ఇస్తున్నారండి ఈమెకి. అలాగే అభయ్ నవీన్, ఈయనకి కూడా 2,30,000. అలాగే సోనియా ఆకుల, ఈవిడకి 2,20,000 ఇస్తున్నారండి. కిరాక్ సీతకి కూడా 1.5 అంటే 1,50,000 ఇస్తున్నారండి. అలాగే శేఖర్ భాషకి 1,40,000 ఇస్తున్నారండి. ఈసారి నాగార్జున గారు తీసుకునే రెమ్యూనరేషన్ కూడా సీజన్ 7 తీసుకునే దానికంటే ఎక్కువ తీసుకుంటున్నారు అని అయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈసారి రెమ్యూనరేషన్ విషయంలో అందరికీ కొంచెం ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.